బెంగళూరు, పంజాబ్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ ఫినాలేలో ఆర్సీబీ జట్టు తన 18 ఏళ్ల కలను సాకారం చేస్తూ కోట్ల మంది అభిమానుల ఆశలు నిజం చేస్తూ ఐపీఎల్లో ఆర్సీబీ సరికొత్త చరిత్రకు నాంది పలుకుతూ ఈ సాలా కప్ లాలీపాప్ అని ఎక్కిరించిన వాళ్ళు అందరి నోట్లో లాలీపాప్ పెట్టేసి 2025 కప్ను ఎగరేసుకుపోయి టైటిల్ విజేతగా నిలిచింది. ప్రతి ఏడాది ఈ సాలా కప్ నమ్దే అంటూ వచ్చి ఒట్టి చేతులతో వెళ్లిపోయిన ఆర్సీబీ ఎట్టకేలకు ఆ ట్యాగ్ లైన్ను నిజం చేసుకుంటూ కప్ను ఒడిసి పట్టుకుంది. దీంతో పంజాబ్కు హార్ట్ బ్రేక్ అయింది. అలా ఈ సీజన్లో బెంగళూరు జట్టు ఈ సాలా కప్ నామ్దో అంటూ ఇంటికి చేరుకుంది. ద్రావిడ్, పీటర్సన్, కుంబ్లే, వెటోరీ, కోహ్లీ, షేన్ వాట్సన్, డూప్లెసిస్ ఇలా ఎంతో మంది దిగ్గజాలు కెప్టెన్సీ చేసిన కప్పు గెలవని ఆర్సీబీ రజత్ పాటీదార్ నాయకత్వంలో కప్ను ముద్దాడింది. కప్ గెలుస్తుంది అని తెలిసిన మరుక్షణం కోహ్లీ మైదానంలో మోకాళ్లపై కూర్చుని చిన్న పిల్లాడిలా ఏడుస్తూ ఆనంద బాష్పాలు రాలుస్తూ ఎమోషనల్ అయిపోయాడు. అది చూసిన ఆర్సీబీ అభిమానులు కూడా భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మ్యాచ్కు ముందు ఫిలిప్ సాల్ట్ ఇంగ్లాండ్కు వెళ్లి మ్యాచ్ సమయానికి తిరిగొచ్చేశాడు. కానీ మ్యాచ్లో పెద్దగా స్కోరు చేయలేకపోయాడు. టిమ్ డేవిడ్ లాంటి ఫినిషర్ జట్టుకు దూరమయ్యాడు. కోహ్లీ, మయాంక్ అగర్వాల్ వన్డే తరహాలో బ్యాటింగ్ చేసి నిరాశపరిచారు. దీనికి తోడు చివర్లో ఆర్సీబీ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. 18వ ఓవర్లో విజయ్ కుమార్ వైశాఖ్ 5 పరుగులు మాత్రమే ఇవ్వగా 20వ ఓవర్లో హర్షదీప్ సింగ్ 3 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టడంతో కనీసం 200 చేయాల్సిన ఆర్సీబీ స్కోరు 190 దగ్గరే ఆగిపోయింది. దీనికి తోడు ఈ ఏడాది కోహ్లీ అర్ధ సెంచరీ చేయని మ్యాచ్ల్లో ఎక్కువసార్లు ఆర్సీబీ ఓడిపోయింది. ఇన్ని ప్రతికూలతల మధ్య ఆర్సీబీ సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఐపీఎల్ 2025 ఫినాలే అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా వేల మంది అభిమానుల మధ్య ఎంతో రసవత్తరంగా హై వోల్టేజ్ మ్యాచ్ను తలపించేలా సాగింది. 18 ఏళ్ల తర్వాత కప్ గెలవాలి అనే కసితో ఈ మ్యాచ్లో 2 జట్లు నువ్వా నేనా అన్నట్టు తలపడ్డంతో ఈ మ్యాచ్ ఒక రోలర్ కోస్టర్ రైడ్ను తలపించింది. అయితే ఆర్సీబీ బ్యాటర్స్ మధ్య ఓవర్లలో దూకుడుగా బ్యాటింగ్ చేయడం, అలానే ఆర్సీబీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ముఖ్యంగా మధ్య ఓవర్లలో ఎక్కువగా పరుగులు ఇవ్వకుండా పంజాబ్పై ఒత్తిడి పెంచడంలో విజయవంతమయ్యారు. ఇలా ఈ మ్యాచ్లో బెంగళూరు జట్టు అన్ని విభాగాల్లో అద్భుతమైన ప్రదర్శన చేయడం వల్ల 6 పరుగుల తేడాతో పంజాబ్ను మట్టి కరిపించి విజేతగా నిలిచింది. క్వాలిఫైర్ 1లో ఆర్సీబీ చేతిలో పంజాబ్ ఓడిపోయాక మేమోడింది ఈ పోరాటంలో మాత్రమే, యుద్ధంలో కాదు అని చెప్పి ముంబైపై సూపర్ విజయాన్ని నమోదు చేయడం కీలక పాత్ర పోషించాడు. కానీ ఈ ఫినాలే మ్యాచ్లో మాత్రం అయ్యర్ కొన్ని తప్పులు చేశాడు. ఇప్పుడు యుద్ధంలోనే ఓడిపోయాడు. అయ్యర్కు అహ్మదాబాద్ స్టేడియంలో అద్భుత రికార్డుంది. కానీ ఈ మ్యాచ్లో సరిగ్గా బ్యాటింగ్ చేయకుండా కేవలం 1 పరుగుకే అవుట్ అయ్యాడు. దీనికి తోడు టాస్ విషయంలో పెద్ద తప్పు చేశాడు. టాస్ గెలిచిన అయ్యర్ ఈ మ్యాచ్లో మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే అహ్మదాబాద్ స్టేడియంలో మొదట బ్యాటింగ్ చేసిన జట్టే ఎక్కువసార్లు గెలిచింది అని ఆ స్టేడియం ట్రాక్ రికార్డ్ చెబుతోంది. దీనికి తోడు ఫినాలే లాంటి మ్యాచ్లో రెండవసారి బ్యాటింగ్ చేయడం చాలా ఒత్తిడితో కూడుకున్న విషయం. ఈ విషయం తెలిసి కూడా అయ్యర్ రెండవ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయాలని నిశ్చయించుకోవడం పెద్ద బ్లండర్ అని చెప్పాలి. దీనికి తోడు పంజాబ్ బ్యాటర్లు ఈరోజు మ్యాచ్లో విపరీతమైన ఒత్తిడిలోకి వెళ్ళిపోయారు. ఈ కారణం చేత పంజాబ్ జట్టుకు ఐపీఎల్ కప్ అనేది అందని ద్రాక్షలాగే మిగిలిపోయింది. చివరి వరకు ఒంటరి పోరాటం చేసిన శశాంక్ సింగ్ కష్టం అంతా వృధాగా మిగిలిపోయి బూడిదలో పోసిన పన్నీరుగా మారింది. ఈ మ్యాచ్లో కొన్ని ఆసక్తికర విషయాల గురించి మనం చెప్పుకోవాలి. ఈ సీజన్లో 180 కంటే ఎక్కువ స్కోర్ కొట్టిన ఏ మ్యాచ్లో కూడా ఆర్సీబీ ఓడిపోలేదు. అంతేకాకుండా హజల్వుడ్ ఆడిన ఏ ఫైనల్ మ్యాచ్లో కూడా తాను ఆడిన జట్టు ఓడిపోలేదు. ఆ రికార్డ్స్ను పదిలంగా కాపాడుకుంటూ ఆర్సీబీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఆర్సీబీ 18 ఏళ్ల తర్వాత కప్పును అందుకుంది. అయితే ఒక ఆసక్తికర విషయం ఏంటంటే కోహ్లీ జెర్సీ కూడా 18 కావడం గమనార్హం. ఈ సీజన్ ఆరంభం అయినప్పటి నుండి కూడా 18వ సీజన్ను 18వ జెర్సీను చూపిస్తూ ఈ ఏడాది ఆర్సీబీదే కప్ అని అభిమానులు సామాజిక మాధ్యమాల్లో హోరెత్తించారు. ఆ అభిమానుల ఆశను నిజం చేస్తూ ఈ ఏడాది ఆర్సీబీ కప్ గెలవడం ఒక సంచలనంగా మారింది. టాస్ గెలిచిన పంజాబ్ జట్టు మొదట బౌలింగ్ చేయాలని డిసైడ్ అయింది. బ్యాటింగ్కు దిగిన బెంగళూరు జట్టుకు మెరుపు ఆరంభం అందించాలని ఫిలిప్ సాల్ట్ కంకణం కట్టుకున్నాడు. అందులో భాగంగా ఒక సిక్సర్ 2 బౌండరీలు బాది మంచి ఊపు మీద కనపడ్డాడు. కానీ ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. 9 బంతుల్లో 178 స్ట్రైక్ రేట్తో 16 పరుగులు చేసిన తర్వాత జెమీసన్ బౌలింగ్లో ఫిలిప్ సాల్ట్ అవుట్ అయ్యాడు. ఇటువంటి పరిస్థితుల్లో మరో ఓపెనర్ విరాట్ కోహ్లీ, 1 డౌన్ బ్యాటర్ మయాంక్ అగర్వాల్ ఇద్దరూ కలిసి రెండో వికెట్కు 38 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కోహ్లీ, అగర్వాల్ ఇద్దరు కూడా పవర్ ప్లేలో మరీ అంత దూకుడుగా ఆడకుండా వన్డే స్టైల్ తరహాలో బ్యాటింగ్ చేస్తూ కాస్త నెమ్మదిగా బ్యాటింగ్ చేశారు. దీంతో పవర్ ప్లేలో బెంగళూరు జట్టుకు ఆశించినంత గొప్ప ఆరంభమైతే లభించలేదు. ఇక పవర్ ప్లే ముగిసిన వెంటనే 18 బంతుల్లో 133 స్ట్రైక్ రేట్తో 24 పరుగులు చేసిన అగర్వాల్
స్కోరు వేగాన్ని పెంచడానికి ప్రయత్నించి చాహల్ బౌలింగ్లో భారీ షాట్ ఆడి అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రజత్ పాటీదార్ క్రీజులోకి వచ్చినప్పటి నుండి వేగంగా బ్యాటింగ్ చేయడం ప్రారంభించాడు. పాటీదార్ 2 సిక్సర్లు మంచి ఫ్లోలో కనపడుతున్నాడు అని అభిమానులు ఆనందపడేలోపే 16 బంతుల్లో 163 స్ట్రైక్ రేట్తో 26 పరుగులు చేసిన తర్వాత జమీసన్ చాలా తెలివిగా వేసిన బంతికి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో కీలక సమయంలో మరో వికెట్ను ఆర్సీబీ కోల్పోయింది. అలా 96 పరుగులకే బెంగళూరు జట్టు 3 వికెట్లు కోల్పోయింది. ఒకవైపు వికెట్లు పడుతున్న కోహ్లీ మాత్రం యాంకర్ రోల్ పోషిస్తూ వన్డే తరహాలో నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తూ క్రీజులో పాతుకుపోయాడు. ఇక అర్ధ సెంచరీ చేస్తాడు అని ఆనందపడేలోపు 35 బంతుల్లో 123 స్ట్రైక్ రేట్తో 43 పరుగులు చేసి అజ్మతుల్లా బౌలింగ్లో క్యాచ్ అండ్ బౌల్డ్ అయ్యాడు. దీంతో చివరి 5 ఓవర్లలో స్కోరు బోర్డును పెంచే బాధ్యత లియామ్ లివింగ్స్టన్, జితేష్ శర్మ, రొమారియో షెఫర్డ్లపై పడింది. ఆ ఛాలెంజ్ను సవాల్గా తీసుకున్న లివింగ్స్టన్, జితేష్ శర్మ సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడి 15వ ఓవర్లో 13 పరుగులు, జమీసన్ వేసిన 16వ ఓవర్లో ఏకంగా 23 పరుగులు రాబట్టారు. కానీ అదే ఓవర్లో 15 బంతుల్లో 167 స్ట్రైక్ రేట్తో 25 పరుగులు చేసిన లియామ్ లివింగ్స్టన్ అవుట్ అయ్యాడు. ఈ షాక్ నుండి తేరుకోకముందే ఆ మరుసటి ఓవర్లోనే 10 బంతుల్లో 240 స్ట్రైక్ రేట్తో 24 పరుగులు చేసిన జితేష్ శర్మ విజయ్ కుమార్ వైశాఖ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కీలక సమయంలో ఇద్దరు హార్డ్ హిట్టర్లు అవుట్ అవ్వడంతో ఒక్కసారిగా ఆర్సీబీ జట్టులో టెన్షన్ మొదలైంది. 200 స్కోరు టచ్ అవడం కష్టమనిపించింది. కీలకమైన 18వ ఓవర్లో విజయ్ కుమార్ వైశాఖ్ అద్భుతమైన బౌలింగ్తో కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి ఆకట్టుకున్నాడు. అయితే 19వ ఓవర్లో రొమారియో షెఫర్డ్ కాస్త మెరుపులు మెరిపించడంతో ఆర్సీబీ 200 స్కోరు టచ్ చేస్తుందేమో అనిపించింది. కానీ 20వ ఓవర్లో 9 బంతుల్లో 17 పరుగులు చేసిన షెఫర్డ్ను హర్షదీప్ సింగ్ ఆరంభంలోనే అవుట్ చేశాడు. దాంతోపాటు మరో 2 వికెట్లు పడగొట్టి కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో 20 ఓవర్లు ముగిసే సమయానికి ఆర్సీబీ జట్టు 9 వికెట్లు నష్టపోయి 190 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో పంజాబ్ బౌలర్లు బాగానే బౌలింగ్ చేశారు. హర్షదీప్ సింగ్, కైల్ జమీసన్ ఇద్దరు 10కి పైగా సగటుతో పరుగులు సమర్పించుకున్నప్పటికీ చెరకు 3 వికెట్లు దక్కించుకుని ఆకట్టుకున్నారు. మిగిలిన బౌలర్లు చాహల్, విజయ్ కుమార్ వైశాఖ్, ఒమర్జాయ్ చెరకు వికెట్ దక్కించుకుని సగటున ఓవర్కు 10 లోపే పరుగులు సమర్పించుకుని కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. 191 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టు పవర్ ప్లేలో కాస్త నెమ్మదిగానే ఆడింది. బెంగళూరు జట్టు బౌలర్లు పవర్ ప్లేలో పిచ్చు పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ చక్కగా బౌలింగ్ చేస్తూ పంజాబ్ స్కోరు వేగం మరీ అంత ఎక్కువగా పెరగకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో పంజాబ్ జట్టుకు ఓపెనర్లు ఆశించినంత మెరుపు ఆరంభం లభించలేదు. ఇక స్కోరు పెంచే క్రమంలో హజల్వుడ్ బౌలింగ్లో 2 బౌండరీలు బాది ప్రియాన్షారియా చక్కటి ఫ్లోలో కనపడ్డాడు. కానీ అదే ఓవర్లో ఫిలిప్ సాల్ట్ బౌండరీ వద్ద కళ్లు చెదిరే అద్భుత క్యాచ్ పట్టడంతో 24 పరుగుల వద్ద ప్రియాన్షారియా ఇన్నింగ్స్కు తెరపడింది. ఆ తర్వాత మరో ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్, జోష్ ఇంగ్లీష్ ఇన్నింగ్స్ను చక్కదిద్దేదానికి ప్రయత్నించారు. అయితే ఇదే క్రమంలో ప్రభ్సిమ్రాన్ సింగ్ చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు. చివరికి 22 బంతుల్లో 26 పరుగులు చేసి కృణాల్ పాండ్యా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఈ షాక్ నుండి తేరుకోకముందే పంజాబ్ అసలైన మ్యాచ్ విన్నర్ మిడిల్ ఆర్డర్ సంచలనం ఆ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఆ మరుసటి ఓవర్లోనే కేవలం 1 పరుగు మాత్రమే చేసి రొమారియో షెఫర్డ్ బౌలింగ్లో కీపర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అంపైర్ అవుట్ ఇవ్వకముందే అయ్యర్ పెవిలియన్కు వెళ్లిపోవడం గమనార్హం. దీంతో ఒక్కసారిగా పంజాబ్ జట్టు డిఫెన్స్లో పడింది. కానీ 1 డౌన్ బ్యాటర్ జోష్ ఇంగ్లీష్ సడపదడపా సిక్సర్లు బాది పంజాబ్ జట్టులో సరికొత్త జోష్ నింపాడు. దీంతో ఇంగ్లీష్ క్రీజులో ఉన్నాడు అని అభిమానులు ఆనందించేలోపే 23 బంతుల్లో 170 స్ట్రైక్ రేట్తో 39 పరుగులు చేసిన ఇంగ్లీష్ కృణాల్ పాండ్యా బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. దీంతో 98 పరుగులకే పంజాబ్ జట్టు 4 వికెట్లు కోల్పోయింది. దీంతో మ్యాచ్ను గెలిపించే బాధ్యత నేహాల్ వదేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్లపై పడింది. అయితే ఒకే ఓవర్లో భువనేశ్వర్ సూపర్ బౌలింగ్తో 2 వికెట్లు పడగొట్టాడు. నేహాల్ వదేరా ఈరోజు మ్యాచ్లో బ్యాటింగ్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. భువీ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి 15 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్టోయినిస్ ఒక భారీ సిక్సర్ బాది అదే ఓవర్లో భువీకి వికెట్ సమర్పించుకున్నాడు. అలా భువీ మ్యాచ్ను మలుపు తిప్పి పంజాబ్ను మరింత ఒత్తిడిలోకి నెట్టేశాడు. అయితే ఒకవైపు వరుసగా వికెట్లు పడుతూ ఉన్నా పంజాబ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ భారీ హిట్టర్ శశాంక్ సింగ్ మాత్రం చివరి బంతి వరకు క్రీజులో ఉండి ఒంటరి పోరాటం చేశాడు. సిక్సర్ల సునామీ సృష్టిస్తూ ఆర్సీబీ గుండెల్లో గుబులు పుట్టించాడు. 30 బంతుల్లో 203 స్ట్రైక్ రేట్తో 61 పరుగులు చేశాడు. కానీ చేయాల్సిన లక్ష్యం అప్పటికి కాస్త ఎక్కువగా ఉండడం, ఆర్సీబీ బౌలర్లు కూడా బాగానే బౌలింగ్ చేయడంతో పంజాబ్ జట్టును శశాంక్ సింగ్ గెలిపించలేకపోయాడు. అలా శశాంక్ సింగ్ ఒక భీకర హిట్టింగ్ ఇన్నింగ్స్ ఆడినా కూడా పంజాబ్ ఈ మ్యాచ్లో ఓడిపోవడంతో సూపర్ హీరోగా మారే అవకాశం శశాంక్కు చేజారిపోయింది.
ఆర్సీబీ బౌలర్స్ విషయానికొస్తే మధ్య ఓవర్లలో కీలక సమయంలో 2 వికెట్లు పడగొట్టి భువనేశ్వర్ కుమార్ మ్యాచ్ను మలుపు తిప్పాడు. కృణాల్ పాండ్యా పంజాబ్ టాప్ ఆర్డర్లో 2 వికెట్లు పడగొట్టి పవర్ ప్లేలో పంజాబ్కు బ్రేక్ వేశాడు. మిగిలిన బౌలర్స్లో యష్ దయాల్, హజల్వుడ్, రొమారియో షెఫర్డ్ చెరొక వికెట్ దక్కించుకున్నారు. అలా ఈ మ్యాచ్లో బెంగళూరు జట్టు ఫినాలేలో విజయం సాధించి విజేతగా నిలిచి పంజాబ్ జట్టును ఉత్త చేతులతో ఇంటికి పంపించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.